వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఆడబిడ్డలకు సర్కారు సారే ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ప్రతి ఆడబిడ్డ ఇంటికి చీరలు వస్తాయంటూ తెలిపారు. మార్చి 1 నుంచి 8 మధ్య పట్టణాల్లోనూ పంపిణీ చేయనున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యం. మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందిరమ్మ చీరలు వాడాలంటూ సూచించారు. వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లంటూ పేర్కొన్నారు. అదానీ అంబానీ చేసే సోలార్ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేసిన వివిధ వస్తువులను అమెజాన్ ద్వారా అంతర్జాతీయంగా మార్కెట్ చేసేందుకు సంప్రదింపులు జరుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. బుధవారం సెక్రటేరియట్ నుంచి జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. ఇక్కడ మరొక అంశం చూసినాం. జల సంరక్షణలో జల సంచయ్ జన భాగీదారి జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జలమండలి దేశంలోని అన్ని మున్సిపాలిటీలతో పోటీ పడి మరీ అవార్డును సొంతం చేసుకోవడంతో అశోక్ రెడ్డిని సీఎం గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ అవార్డును ఈ నెల 18న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన 6వ నేషనల్ వాటర్ వర్క్స్ అవార్డు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశాన్ని పునర్నిర్మించిన నాయకురాలు ఇందిరాగాంధీ గారు అంటూ శ్లాఘించారు సోనియా గాంధీ గారు. మిషెల్ బచెలెట్ కు ఇందిరాగాంధీ గారి శాంతి పురస్కారం దక్కింది. పేదరికం, సంఘర్షణలు, అసమానతలు తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు పథకాలతో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు దేశాన్ని పునర్నిర్మించారని సోనియా గాంధీ గారు గుర్తు చేశారు. నిరాయుధీకరణ, అభివృద్ధిపై చేసిన సేవలకు గాను చిలీ మాజీ అధ్యక్షురాలు, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగ మాజీ చీఫ్ మిషెల్ బచెలెట్ కు ఇందిరాగాంధీ గారి శాంతి పురస్కారం సొంతమైంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల్లో సిబిఐ, ఈడీ, ఈసీలు కీలుబొమ్మలుగా మారాయని పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి వేడుకలకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ, ఇందిరాగాంధీ గారు నాడు గరీబీ హటావో అనే నినాదంతో పేదలకు లక్షలాది ఎకరాలు పంచారని, బ్యాంకుల జాతీయీకరణ వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్న ఉక్కు మహిళ మన ఇందిరాగాంధీ గారంటూ స్పష్టం చేశారు. కేంద్రంలోని పెద్దలు ఓట్ చోరీకి పాల్పడి నేడు అధికారాన్ని దక్కించుకుంటున్నారని బీహార్ ఎన్నికలే అందుకు నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లలో సాధించిన ప్రగతి, భవిష్యత్తును ప్రపంచానికి చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ఉండాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రాన్ని సిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేందుకు కృషి చేస్తున్నామని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు పేర్కొన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీల్లో యువతను అత్యంత నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశంలో పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రాంది కాదా అంటూ నిలదీశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. దేశంలో పండే మొత్తం పత్తిని కొంటామని నాడు మోడీ అనలేదా అంటూ పేర్కొన్నారు. కొత్తగా కిసాన్ కపాస్ యాప్ 7 క్వింటాల రూల్ ఎందుకంటూ ప్రశ్నించారు. తేమ ఎక్కువ ఉన్న పత్తిని కొనాలని కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామంటూ తెలిపారు.